కష్టం ఒకరోజు సుఖంతో అన్నదంట. ఏమని అంటే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కావాలి అనుకుంటారు, నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంటారు అని కష్టం సుఖంతో అన్నదంట. అప్పుడు సుఖం ఇలా జవాబు ఇచ్చిందంట, అయ్యో అదృష్టం అంతా నీదేనో అంటే అదృష్టం అంతే నీదే. ఎందుకంటే నిన్ను పొందిన వారు తమ వారందరినీ తలుచుకుంటారు, అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందిన వారు తమ వారినే కాదు, తనను తామే మర్చిపోతారు. కనుక నీవే గొప్పదానివి అని సమాధానమిచ్చింది. ఎప్పుడైనా కష్టం సుఖం పక్కపక్కనే ఉంటాయి, రాగాలు ద్వేషం కూడా పక్కపక్కనే ఉంటాయి. ద్వేషం మొదలై రాగం ఉంటే అక్కడ ద్వేషం ఉంటుంది, అలాగే కష్టం ఉన్న చోట సుఖం ఉంటుంది. కష్టం సుఖాలు లేనివి జీవితం అనేది లేదు. హాయిగా జీవితం గడపాలంటే ఫస్ట్ కష్టాన్ని తట్టుకోగలిగే కెపాసిటీ మనలో ఉండాలి. జీవితం అంటే మనం అనుకున్నట్టు ఏది జరగదు, అలా అని మారదు కూడా, అలా అని మనం అనుకున్నట్టుగాను ఉండకుండా ఉండదు. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలంటే ముందుగా నీ ఆలోచనల్ని నిన్ను నువ్వు గెలవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.